ఆగరా. నైని ఏమైంది? జీవవనని ఎవరో దుండగురు తుపాకీతో కాల్చారత్తయ్య. అయ్యో, ప్రాణగండమని మీరు కంగారుగా వచ్చేస్తే ఏం జరుగుతుందోనని మేము వచ్చాం. ఈలోపు ఇలా జరిగిపోయింది. నా కార్ స్టార్ట్ అవట్లేదని ఇంకో కార్లో తీసుకెళ్దాం అనుకునే లోపు ఇంకో కార్లో జీవాన్ని తీసుకెళ్లిపారు. ఎవరు తెలీదు. కంగారులో నంబర్ కూడా గమనించలేదు. నా రివాల్వర్ పడిపోయింది. దాంతో షూట్ చేశారేమోనని డౌట్గా ఉంది. ఆ పని ఎవరు చేసుండొచ్చు? అదే తెలియట్లేదు మేడం. అవును, మీరిక్కడికి ఎందుకు వచ్చారు? నా కొడుకు కోడలి కోసం వచ్చాం. కారు అక్కడ పెట్టి చాలాసేపు అయింది. ఇప్పటి వరకు ఇక్కడికి ఎందుకు రాలేదు? నా కొడుక్కలా జరగటం మంచిదంటారేంటి స్వామి? చెయ్యి పెట్టాడు కాబట్టి సరిపోయింది. తల పెట్టుంటే మొండానికో మెడకాయకో కట్టుకట్టేవాళ్ళు. నీ తలకాయ్. అదే ఉండనప్పుడు కట్టుకట్టేది మెడక్ కాదురా, పాడెక్కి. అమ్మో, అవును కదూ, మర్చిపోయాను మమ్మీ. విషయం చెప్పండి. మీరు చెప్పినట్టే నా కొడుక్కి గండాల గౌరమ్మ గుడి దగ్గర గండం వచ్చింది స్వామి. ప్రాణాపాయం అయితే తప్పింది గాని మొండి చేయి అయిపోతుందేమోనని బాధగా ఉంది. అవును స్వామి, ఈ ఎడమ చేత్తోనే అన్ని పనులు చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. చిన్న గండానికే ఇలా అనుకుంటే ఎలా వల్లభ? పెద్ద పెద్ద గండాలు వస్తే గల్లంత అయిపోతాను స్వామి. ఒక్క నిమిషం ఆగరా. అఖండ స్వామి, గౌరమ్మ గుడి దగ్గర గండాలు పొంచి ఉన్నది ముగ్గురికి అని తేలింది. వల్లభతో పాటు హాసినికి, సుమనకు ఆపద ఉందని తెలుసుకున్నాం. వాళ్లకి ప్రమాదం ఎప్పుడు రావచ్చు? ఇప్పుడు ఆపద అంచులోనే ఉన్నారు తిలోత్తమ. కానీ ఆ విషయం మీకెవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. సుమనకైతే అతి తెలివి ఉందనుకోవచ్చు. హాసిని అమాయకురాలు కదా స్వామి. నాకన్నా నా మమ్మీ. నిజం చెప్పాలంటే అందరికన్నా తెలివైనదే నీ పెద్ద కోడలు హాసిని. అవునా? నాకు అలానే అనిపిస్తుంది. లేకపోతే తన పేరు మీద ఉన్న 50 కోట్ల ఆస్తిని ఎలా బ్యాలెన్స్ చేస్తుంది? వ్యాపార వ్యవహారాల్లో విశాల్ బాబుకి, నయనీకి సలహాలిస్తుంది. వ్యక్తిగత విషయాల్లో కానీ ఇతరులకు సహాయపడే విషయాల్లో అయితేనేమి. ఇదేంటి రావడం లేదు? ఇందక్కడి నుంచి రావడం లేదు. అతుకుపోయాయా? గమ్మేశారా, ఉమ్మేశారా అత్తయ్యా? ఏయ్, అలా ఎలా చేస్తారే? తీయడానికి ఎందుకు రావు? శక్తితో కాదు, భక్తితో తీయాలి. భక్తితోనా? దమ్మక్క, నువ్వు సుతారంగా వాటిని తొలగించు. అలాగే, తప్పుకోండి. ఓం నమః శివాయ. మాతా గాయత్రీదేవి నమః.
వచ్చేసాయి. రాక కళ్ళు పోతాయి అనుకున్నాను. ద్రాక్ష పళ్ళలా తేలిగ్గా తీసేసిందే డమ్మక్క. చంపేస్తాను. అయ్యో, వదలండి బాబుగారు, లాగండి బాబుగారు, బావగారు లాగండి. వదిలేదునా? అమ్మా వదిన వదులు అమ్మా. అయ్యో అయ్యో, దీన్ని వదలు. అమ్మా, హాసిని వదిన గొంతెందుకు పట్టుకున్నావు? తనేం చేసింది? ఇదే నా జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళింది. అమ్మా, హాసిని వదిన గొంతెందుకు పట్టుకున్నావు? తనేం చేసింది? ఇదే నా జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళింది. ఎవరు? వదలండి. నేనెందుకు అలా చేస్తాను? ఇంకెవరు? నువ్వేగా ఆయిల్ తెస్తా అని వెళ్ళింది. నేను వచ్చేలోపు మీరు కేకలు పెడుతున్నారు. నేను కూడా ఫోన్ వచ్చిందని వెళ్ళాను మమ్మీ. వాషింగ్ మిషన్ లో బట్టలు వేసేలోపు అరుపులు విని వచ్చేసాను. ఇక్కడున్నది గాయత్రి పాప ఒక్కతే. ఎవరొచ్చారని తనని అడిగినా ఏమీ చెప్పలేదు కదా పాపం. మరి నా జుట్టు పట్టుకుని లాగిందెవరు? చెప్పు సుమనా. అయ్యో, నాకు తెలీదు అత్తయ్య. హాస్పిటల్కి వెళ్ళొద్దామని నేను ఏనా బయలుదేరదాం అనుకున్నంతలో మీరు అరిచినట్టు అనిపించి వచ్చాం. నువ్వేదో భ్రమలో ఉన్నావమ్మా. భ్రమలో ఉంటే అక్కడున్న మమ్మీ ఇక్కడికి ఇలా వస్తుంది? ఫేస్వాల్ చేసుకుంటున్న అక్కయ్యని పార్సల్ చేసినట్టు అయింది. అసలు వదిన జుట్టు పట్టే దమ్మెవరికుంది? దేవతలకుంది. ఏ దేవత వదినా? రకరకాల దేవతలుంటారు. అమ్మలోను, భార్యలోను, కన్న బిడ్డలోను దేవత ఉంటుంది. నా పెళ్ళాం ఏం మాట్లాడుతుందో నాకే తెలీదు. నీకేమర్థమవుతుంది? బయట వాళ్ళెవరూ రాలేదు. ఇంకెవరొచ్చి అత్తయ్య మీద దాడి చేస్తారు? అంబా శివశంబా. నువ్వేమైనా చెప్పాలనుకుంటే చెప్పవయ్యా. అంబా అని ఆవలించుకో. మాత పిట్ట కొంచెం కూత ఘనం. నువ్వే చూడు. కడుపుకి స్కాన్ చేశారా లేక తలకా? చిట్టికి తలకాయ ఉందా లేదా అని చూసారా? నీకుందా? ఉందిగా బుర్రకాయ. మీకు స్కానింగ్ చేస్తే అది కూడా రాదు. ఏంటి? రేయ్, దీన్ని తీసుకువెళ్ళి గదిలో వేయండి. ఆహా, ఊరికే ఉంటానత్తయ్య. చిట్టి బాధ ఏంటో తెలియజేయండి. డాక్టర్ గారు చెప్పిన స్కానింగ్ తీయించలేదా విక్రాంత్ బాబు? తీయించారు మాత.
అందుకే ఎక్కడ స్కానింగ్ చేసినా అది కాక ఇంకొకటి వచ్చినది. పని ఒకటి, ఫలితం ఇంకొకటి. సరిగ్గా వీళ్ళు చెప్పిందే జరిగింది. పొట్ట మీదకి మిషన్ లాగి స్కానింగ్ చేసిన కాలు, చెయ్యి, మూతి ఇలా వేరే వేరే రిపోర్ట్స్ వస్తున్నాయి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అల్లుడు, తాతాకులేసిన ఆసుపత్రికి వెళ్ళారండి మీరు? పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ మావయ్య, 50,000 వదిలించుకున్నాం. డబ్బు పోతే పోయింది, కానీ రిపోర్ట్స్ ఇలా వస్తే కడుపులో బిడ్డ ఎలా ఉన్నట్టు? బాగుండదనే కదక్క నీ మాట కడతావు. అపార్థం చేసుకోకు చెల్లి. బిడ్డ పెరుగుదల సరిగ్గా ఉందా లేదా అని పరీక్షించడానికే ఈ పరీక్షలు అంటున్నాను. ఎదులే రిపోర్ట్స్ వేరేలా వచ్చాయని మీకెలా తెలుసు? దొంగచాటుగా వెళ్లి చూశాడేమో. దగ్గరే ఉన్న డాక్టర్లు, నర్సులు చూసినా ఉపయోగం లేదత్తయ్య. చాలా ఆశ్చర్యంగా ఉంది. నీకేమమ్మా, ఇద్దరిని కన్నావు. ఒకరిని దూరం చేసుకున్నా, ఇంకొకరిని దత్తత చేసుకుని హాయిగా ఉన్నావు. పిల్లల కోసం నేను ఎంత ఖర్చు పెట్టాను, ఎంత కష్టపడ్డాను నీకేం తెలుసు? ఆ బాధ నాకే ఉంటుంది. ఇప్పుడు ఎవరు ఏమన్నారు సుమన? మీ తమ్ముడు అంటున్నారు బావగారు. ఏమన్నాడు? నీకు కడుపే లేదని, నీకు కడుపే లేదని. డ్రామాలు ఆడటానికే పొట్ట కనపడేలా దిండేదో పెట్టుకొని మేనేజ్ చేస్తున్నాను అని. అలా ఎలా అంటాడే? చీర తీసి విసిరి కొడితే కానీ ఈ మగాడికి అర్థం కాదు. సుమన, హేయ్, నోరు మూసుకుంటావా? టాబ్లెట్స్ వేసుకోకుండా చెత్త బుట్టలో వేస్తావు. స్కానింగ్ చేయిస్తేనేమో తలా తోక లేకుండా రిపోర్ట్స్ వస్తాయి. నాటకం నువ్వు ఆడుతున్నట్ట, హాస్పిటల్ వాళ్ళ పాత్ర కూడా ఉందా? అరే, సీమంతం కూడా చేసుకుంది కదరా. షో చేయడానికి ఎన్నైనా చేస్తారు బ్రో. ఆపుతావా? కడుపుతో ఉన్న భార్యనలా అనుమానిస్తే కళ్ళు పోతాయిరా. ఈ పాపాన్ని చూడలేక పోవడమే మంచిది. రేయ్ విక్రాంత్, షటప్. పిచ్చివాళ్ల మాట్లాడుకో. తను ప్రెగ్నెంట్ కాదని నువ్విప్పుడు చెప్తే ఎవ్వరూ నమ్మరు. నెల తప్పిందని అందరికీ తెలుసు. వాంతులయ్యాయి, కడుపు పెరుగుతోంది, మనిషిలో మార్పు కూడా తెలుస్తోంది. రిపోర్ట్ సరిగ్గా రాకపోతే అది వాళ్ల తప్పు. దానికి సుమనేం చేస్తుంది? ఆస్తి కోసం నాటకమాడి డెలివరీ టైంకి ఎవరో బిడ్డను తీసుకొచ్చి కన్న బిడ్డ అని ప్రచారం చేస్తానంటున్నారు అత్తయ్య. వాడి పళ్ళు రాలగొడతానేమనుకున్నాడు? అమ్మా కూల్.
నువ్వు శ్రమ పడక్కర్లేదు జీవం. అన్నం పప్పు కలిపి పెట్టాను, స్పూన్తోనే తిను. ఆకలిగా లేదు మేడం. ఏం తిన్నావు? తినలే. విన్నా. ఏం విన్నావు? మీరేనంట కదా నన్ను కాల్చింది. పెద్ద స్వామి చెప్పినాడు. నిజమే. మీరే నన్ను సంపనికి చూసుర్రు. మళ్ళా మీరే నాకు అన్నం పెడుతుంటే ఇందులో విషం కలిపాను జీవం. ఆహా నేను తినా. తిను. ఆహా నేను తినా. నా పెళ్ళాం బిడ్డరు ఇంటికాడ నా కోసం ఎదురు చూస్తుంటారు. నేను ఈ విషయం తినా. పక్కువని పానందిస్తే మీకు ఖుషి అవుతుందా? గట్ల నవ్వుతుర్రేంటి? ఒక్క నిమిషం, పప్పులో ఉప్పు తక్కువైందనుకుంటా. బానే ఉంది. పచ్చడి కారంగా ఉందా? లేదు, చూడ్డానికి అలా ఉందంతే. ఆల్ రైట్, టేస్ట్ అదిరిపోయింది. విషం కలిపినని చెప్పారు కదా మేడం. అప్పుడప్పుడు అలా చెప్తే తమాషాగా ఉంటుంది కదా. నా జిందగీతో ఆటలాడుకుంటారేంది మేడం మీరు? మిస్టర్ జీవం, నీ భార్య పిల్లల్ని చూడాలని, వాళ్ళని బాగా చూసుకోవాలని నీ మనసులో ఉన్నప్పుడు, మా చెల్లి నైని ఎదురైనప్పుడు తను కన్న గాయత్రి పాపని ఎత్తుకొచ్చింది నువ్వేనని ఎందుకు నిజం చెప్పబోయావు? అంటే మీకు నిజం తెలుసా మేడం? ఆ నిజాన్ని చెల్లితో చెప్తే నువ్వు చచ్చిపోతావని కూడా తెలుసు. ఎస్, నిన్ను బతికించుకోవడానికి, నా చెల్లెలి భవిష్యత్తుని కాపాడుకోవడానికి గురువుగారి సలహా మేరకే నిన్ను షూట్ చేశాను. అమ్మవారి దయతో బుల్లెట్ చేతికి మాత్రమే తగిలింది. అప్పుడు నువ్వు కదిలినా, నా చేయి వణికినా, జానెడు పక్కకు బుల్లెట్ వెళ్ళినా నీ గుండె ముక్కలైపోయేది. నీకు ప్రాణగండం ఉందని చెల్లి చెప్పగానే రకరకాలుగా ఆలోచించాను. నిన్ను మా చెల్లి సేవ్ చెయ్యాలనే వచ్చినా నువ్వు నిజం చెప్తే బతకవు. అలాంటప్పుడు నేను చేసేదే కరెక్ట్గా అనిపించింది. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నా మేడం. నాకు ప్రాణం పోయినకే నా రక్తం తీసారని. వార్ని, నా మొగుడన్నది నిన్ను డైవర్స్ ఇవ్వమని కాదే, గొంతు పట్టేసుకొని గాల్లోకి లేపి ప్రాణం తీసేదాన్లా చేసావుగా. వదిలేస్తే బతికిపోతామని చెప్తున్నాడు. అర్థమైందా? వీళ్ళ కూడా చెప్పి నన్ను రాక్షసులు చూడమన్నారా? నువ్వేంటో పని కట్టుకుని చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఊరుకున్న హాసిని వదిన చెప్పదనుకున్నావా? హాసనమ్మ భయంతో స్తంభించిపోయిందటగా. మొన్న నన్ను, నిన్న మా ఆయన్ని, ఈ రోజు మీ ఆయన్ని, ఇలా ఇంట్లో వాళ్ళందర్నీ పైకెత్తి ఏం సాధిద్దాం అనుకుంటున్నావే? ఆ ప్రయత్నం ఏదో ఒలింపిక్స్ లో చేస్తుంటే గోల్డ్ మెడల్ అన్న వచ్చుండేదేమో. అలాగనకలుడు మనతోనే ప్రాక్టీస్ మొదలు పెడుతుందేమో. మీరు వెటకారాలాడ్డానికి నేనే దొరికాననుకుంటా. అది కాదు గాని, దేవుడు మనకి మూతెందుకిచ్చాడు? చక్కగా పెట్టుకోవడానికే కదా. చేతులిచ్చింది కూడా పని చేయడానికి, తినడానికేగా. ఆ విషయం పక్కన పెట్టు. లపక్ లపక్ మని నాలిక బయట పెట్టి పాలని జురుకోవడమేంటే? ఏ జంతువుతో పోల్చి చెప్పకండి అత్తయ్య, మీకే ప్రమాదం. నేనలా అని ఏం అనలేదల్లుడు. అల్లుడు అలాగ అన్నందుకే పైకి లేచాడంట. అలాగా? నేనేమనలేదు తల్లు. మీ మొగుడు పెళ్ళాల కష్టం ఇష్టం వచ్చినట్టు గుద్దుకోండి, తిట్టుకోండి, మాకేంటంట కదా. అలాంటప్పుడు గడిచిన కబుర్లు చెప్పడానికి కూడా ఇక్కడికి రాకూడదు. 10,000 దూర్ ఇంత మాట అందక ఇక్కడెందుకు? ఇల్లుదులు వెళ్ళిపోతారా? లేదమ్మా, రూమ్ నుంచి బయటికెళ్తాం. పదవే, నువ్వు రా రా.
చిన్న పెద్ద తేడా లేకుండా అలా నేస్తావేంటి? వాళ్ళు ఈ రోజుండి రేపు పోయేవాళ్ళు. మనమేమి ఇక్కడ శాశ్వతం కాదు. చాలించటం గురించి అనటం లేదు, పాలించటం గురించి అంటున్నా. మీరు కూడా నమ్మేస్తారేంటత్తయ్య? అరే నిమ్మకాయ నిన్నే చూపించింది మరి. కొట్టినంత మాత్రాన కోపం తెచ్చుకోకు కపాల. దెబ్బకు దయ్యం వదులుతుంది. అవునా? ఇటువంటి బావగారు దయ్యాలు వదిలిస్తావా? చెప్తా నీ పని. రాపాలా కపాల కొట్టొద్దు కపాల. కపాల సుమన ఆగు. కొట్టొద్దు. సుమన వద్దమ్మా. కపాల కొట్టొద్దు. సుమన ఆగు. అయ్యో సుమన, సుమన ఏం చేస్తున్నావు? అరే సుమన. సుమన ఆగు. అరే అయ్యో నన్ను కొడతావా? వదలండి. సుమన అయ్యో సుమన, సుమన రేయ్! ఇంకొకసారి వస్తే కాలు విరగొడతా. దెబ్బ కడుపు మీద తగులుంటే వాడిని పాతి పెట్టేదాన్ని. అత్తయ్య, మీరు చేసిన నిర్వాకానికి మా చెల్లెలికి భూత వైద్యులకి ఇద్దరికి దెబ్బలు తగిలాయి. ఇష్టానుసారం కొట్టేటప్పుడు పొరపాటున తగలరాని చోట తగిలి ఏదన్నా అయితే ఎలాగమ్మా? వల్లబాబురావు మాట విని మమ్మీ ఇలా చేసిందనుకుంటా. వీళ్ళకు కూడా 2 తగిలిస్తే బాగుండేది. హేయ్, మాట వరుసకి మంచి మాటే చెప్తున్నాను అనుకోండి అత్తయ్యా. గాయత్రమ్మ గారిని గుర్తుపట్టలేక వస్తున్న అవస్థలివి. ఎక్కువ ఆలోచిస్తే అంతుపట్టక అవస్థలు పడతారు. చిన్నగా ఆలోచించాలి. తల వంచాలి. తల దించరుగా. ఇక ఆపండమ్మా తల్లి. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. జరిగిందేదో జరిగిందనుకోండి. ఏ హాసు, ఇదంతా క్లీన్ చేయవే. సంతోషించవలే గాని నేనన్నది నువ్వు తన జోలికి ఎందుకు వెళ్ళావని. చేయి చాపు, ఆయింట్మెంట్ రాస్తాను. ఆ పిచ్చోడి జోలికి నేనెందుకు వెళ్తాను? ఆత్మ ఏదో నా దగ్గర ఉన్నట్టు చేయి చూయించగానే మీరు నిజం అన్నట్టు రెచ్చగొట్టారు. ఊరుకుంటానా? ఇదే సందనుకొని చితుకుబాదాడు. నువ్వేం అనుకోకపోతే ఒక విషయం చెప్పనా సుమన? తిట్టకుండా చెప్పండి. ఈ మధ్య నువ్వు విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు. నేనా? అవును. కొన్నిసార్లు బాగుంటావు, ఇంకొన్నిసార్లు ఇబ్బంది పడతావు, ఇబ్బంది పెడతావు. నీ కళ్ళు కూడా మారిపోతాయి. నీ ఒళ్ళు అదుపు తప్పుతుంది. నీ మాట, చూపు అన్నిట్లో తేడా వస్తుంది. బతిమాలించుకోవడమే బలమైన నీకు ఎవరి బతుకునైనా సరే నలిపేసేంత బలం వస్తుంది అప్పుడు. ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించావా? నా జోలికొచ్చినప్పుడు మాత్రమే నేనలా తిరగబడతాను. నీ విషయంలో జోక్యం చేసుకునే అవసరం ఎవరికుంటుంది? నాకైతే నువ్వు ఆ కసి గర్భాశయాన్ని నీలోకి తీసుకోవడం వల్లే ఇలా బ్యాలెన్స్ తప్పుతున్నావేమో అని అనిపిస్తుంది. ఏమంటావు? కసి ఫ్రీగా ఏమివ్వలేదు. 2 కోట్లు తీసుకుంది. చేతికి డబ్బు రాగానే అడ్రస్ మార్చేసింది. తనని ఎవరో కిడ్నాప్ చేశారని ఇన్స్పెక్టర్ గారు అన్నారు. తననెవరు కిడ్నాప్ చేస్తారు? బ్రహ్మాండంగా ఉంటేను. అవునా? అవును. నిజంగానా? నమ్మబుద్ధి కావట్లేదు.
నా కళ్ళతో చూశాను కాబట్టి చెప్తున్నాను. నేనెందుకు అబద్ధాలాడతాను? ఎక్కడ చూసావు? ఆనంద్ నగర్ కాలనీలో. ఆయన తన గురించి నన్ను అడుగుతున్నారు ఎందుకు? తనతో మీకేం పని? నాకేముంటుంది? మిస్సింగ్ కేసా కిడ్నాప్ కేసా అని అందరూ అనుకుంటుంటే ఆసక్తిగా అడిగాను. అక్కర్లేని వాళ్ళ గురించి మాట్లాడటం అనవసరం. సో కసి గురించి సుమనకి తెలుసన్నమాట. ఇన్ని రోజులు సైలెంట్గా ఉండడానికి కారణం ఏమై ఉంటుందో తెలుసుకోవాలి. అలా అనుకుంటే మీరు పోలీసుల వెంట నడవాలి. సంతోషంగా వెళతాను. జైలు అంటే ఆశ్రమంలా ఉంటుందనుకుంటున్నారు. సుమన, ఏంట మాటలు? పోలీస్ అన్నా, తొందరపడకండి. అసలేం జరిగిందో తెలుసుకోవడానికి కొంచెం సమయం తీసుకోండి. మాకు ఇవ్వండి. ఏదైనా సరే కోర్టులో చెప్పుకోవాలమ్మా. సాక్ష్యాధారాలు ఉన్న తర్వాత అరెస్ట్ చేయకపోతే నా వృత్తికి ద్రోహం చేసినట్టు అవుతుంది. రామచంద్ర, ఈ ట్విస్ట్ని నేనేమాత్రం ఊహించలేకపోయాను. అందర్నీ ఆశీర్వదించే చేత్తో రివాల్వర్ పట్టుకొని అజాతశత్రువైన గురుతుల్యులు నయని పట్టుకోవాలనుకున్న జీవాన్ని షూట్ చేశారంటే ఎంత విచిత్రమిది. ఆశ్చర్యంతో పాటు బాధ కూడా వేస్తోంది విశాల్. స్వామీజీ, బయలుదేరదామా? మీ బాధ్యతని అనుసరిస్తాను. గురుగారు, మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం ఏంటి? వెళ్ళాల్సిన అమ్మా హాసిని, న్యాయం వేరు, ధర్మం వేరు. ధర్మాన్ని అనుసరించే న్యాయస్థానానికి వెళుతున్నాను. దుష్టులను శిక్షించాలంటే శిష్టులను రక్షించాలి. విశాలాక్షమ్మ వారు సూచించినట్టు చేశాను తప్పితే ఎవరి మీద జాలి దయ కాదు. శుభం భూయాత్. పదండి. అందరికీ భవిష్యత్తు గురించి చెప్పే స్వామివారికే భవిష్యత్తు లేకుండా పోయిందా? అలా జరగదు. జరగనివ్వను. నువ్వు శపథం చేసినంత మాత్రాన పోలీసులు వింటారా? నైన్ ఏమైంది? ఏంటి? ఏంటి? ఆగండి, ఆగండి. మావయ్య, బుద్ధుందా లేదా? అది పాము కాదు, కుబుసం. పాము కాదా? కుబుసమా? కుబుసమా? అవును. ఆయన దాన్నెందుకు బయటికి తీశారు? నీ నెక్లెస్ ఏదో తీసినట్టు కోపడతావేంటే? కుబుసం నీ బట్టల్లో ఉంది. నా చీరలు ఎందుకు తీశారు మీరు? ఇస్త్రీ చేసిన చీరలో దూర్ చీర ఒకటి నీ చీరలో కలిసిపోయిందమ్మా. అది అడుగుదామని వస్తే నువ్వు ఊలుకు లేదు, పలుకు లేదు. నేనొచ్చేంత వరకు ఆగలేరా? చీర తీసుకోకపోతే చచ్చిపోతారా? ఏయ్ నర్మయ్, పిచ్చి మాటలు మాట్లాడుకో. నువ్వు వాష్రూమ్లోనే ఉన్నావు కదా, వస్తున్నాను అని చెప్పావా? లేదు. నేను బాత్రూంలోకి వెళ్తే ముక్కు మూసుకుంటాను. ఎలా మాట్లాడతాను? ఇంకో 5 నిమిషాలు అలాగే ఉండకపోయావా పీడా పోయేది.
నేను మాట వరుసకు కూడా చస్తారా అనకూడదు. మీరేమో నేను చావాల్సింది అంటారు. మీ మేనత్తైతే మాత్రం అంత పక్షపాతం ఉండకూడదు. అంతేలే, ఒకటే రక్తం కదా. రక్త సంబంధం కాదే, మానవత్వం ముఖ్యం. అది నీకు లేదు. నీకేదైనా ఉంది అంటే అది కేవలం పిచ్చి మాత్రమే. అందుకే పాము బొమ్మలు, కుబుసం ఇలాంటివి పట్టుకుంటావు, అల్మారాల్లో పెట్టుకుంటావు. నా ఇష్టం, మీకేంటి నష్టం? సుమ్మి ఆగవే. ఇలా సమాధానాలు చెప్పావంటే పళ్ళు పీకేస్తా, కాటేస్తా, కొరికేస్తా అనాలమ్మా. మీరు మధ్యలో దూరకండి. సరే, నాకెందుకులే. విక్కీ, శాంతం. మేమేదో చీర కోసం వస్తే అది మీ గొడవలా మారుతుంది. మొగుడు పెళ్లాల మధ్య మేమే చిచ్చు పెట్టామన్న మాట మాకు రావడం ఇష్టం లేదు. చెప్పారు కదా, నోరు మూసుకొని వెళ్ళండి. నువ్వు ముక్కు మూసుకునుండవే. అవును కదా మమ్మీ, నేనింత దూరం ఆలోచించలేదు. మరి గురువు గారు షూట్ చేసి ఉండరు అని అంటున్నావెందుకు? అతను షూట్ చేయలేదు, ఇంకెవరో మనింట్లో వాళ్లే రివాల్వర్ పేల్చారు. ఇంకెవరుంటారత్తయ్య? నేను, చెల్లి, విశాల్, మీరు, మా ఆయన, ఇన్స్పెక్టర్ గారు, జోగయ్య శాస్త్రి గారు, వీళ్లే కదా అక్కడుంది. అంటే మనలో ఎవరైనా షూట్ చేసి ఉంటారు అని అంటారా? ముమ్మాటికి అదే. కానీ ఏమీ తెలియనట్టు సైలెంట్ గా ఉన్నారు. ఉంటారు. దొంగ మొహాలేసుకొని ఎంతమంది లేరు? ఎవరినని గుర్తుపడతాం? ఏంటో ఈ ప్రపంచం ఇలా పాడైపోయింది. దీంతో మాట్లాడితే మనకి మెంటల్ వస్తుంది మమ్మీ. హాసినితో హాస్యం మాత్రమే ఆడకూడదురా, జాగ్రత్తగా డీల్ చేయాలి. అల్లుడు, ఎక్కడికి వెళ్తున్నావు అల్లుడు? పడుకోవడానికి మావయ్య. సాపాతిండి తీసుకుని హరికత్తి విడడానికి అనుకున్నా. రూమ్ లో ఏసీ పెట్టుకుని బయటికి ఎందుకు వెళ్తావయ్యా? మిషన్లు కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తాయి మావయ్య. కానీ బెడ్ మీద ఉండే భార్య సెగలు గక్కుతుంటుంది. ఏంటి ఏదైనా గొడవ? పడని రోజు ఉంది అంటే నాకు నేను గిల్లుకొని అరుచుకోవాలి. సందర్భం లేకుండా ఏంటి అల్లుడు పోట్లాట? ఉందిగా నైనీదేవి, తన వల్లే ఈ తంట. పాపం వదినేం చేసింది అత్తయ్య? సుమ్మికి ఇష్టం లేని జ్యేష్ఠ పూర్ణిమ పూజను రేపు ఇంట్లో తలపెట్టింది కదా అల్లుడు. పూజలు చేస్తే మంచిదే కదా అత్తయ్య? నాకు మంచిది కాదు. ఏం పాపం? అగరవత్తులు వెలిగిస్తారు, పొగ కమ్మేలా హారతులిస్తారు. అప్పుడు నాకు ఊపిరి ఆడినట్టుగా ఉంటుంది. దీపాల వేడి కూడా నాకు పడదు తెలుసా? అదేంటమ్మా, ముందెప్పుడు పూజలు ఎరిగిన దానిలాగా మాట్లాడుతున్నావు? మారిపోయిందిగా మావయ్య. అప్పుడంటే ముక్కంటిపురం శంకర శాస్త్రి గారి మనవరాలిగా చలామణి అయ్యేది. ఇప్పుడు కోటీశ్వరరాలు నైని చెల్లెలిగా. ఆపే పిన్ని, ఆపే. నేను సుమనని మాత్రమే. నైని గారి చెల్లెల్ని, ఆవిడ గారి నీడని, పీడని అని చెప్పకండి. కాదని నువ్వన్నా లోకం ఒప్పుకుంటుందా? ఈ లోకం ఒప్పుకోకపోతే ఇంకో లోకాన్ని ఒప్పిస్తాను. ఇంకొకటి ఎక్కడుందమ్మా? దీని బుర్ర అతపాతాళానికి పోయింది కాబట్టి పాతాళ లోకాన్ని ఒప్పిస్తానంటుందేమో మావయ్య. అది కాదు, నాగలోకాన్ని ఒప్పిస్తాను. నాగలోకం అంటే పంజాగుట్ట దగ్గరున్న నాగార్జున సర్కిల్ అనుకున్నావా? నాగలోకం అంటే తెలీదా నీకు? భూమి కిందున్న 7 లోకాల్లో చిట్ట చివరిది నాగలోకం. ఎందుకు నవ్వుతున్నారు? కిచెన్ లోకి వెళ్ళి మంచినీళ్లు తీసుకురమ్మంటేనే
మూతి 30 వంకర్లు తిప్పే నువ్వు నాగలోకానికి వెళ్ళి నేను సుమన అనే యువరాణిని అని చెప్తావా? తప్పకుండా చెప్తాను. అది ఎక్కడుందో తెలీదు. ఎలాగెళ్తావమ్మా? నువ్వు కూడా పిచ్చోళ్ళు అడుగుతావేంటి మావయ్య?